హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అత్తగారి కథలు రిటర్న్ బై భానుమతి రామకృష్ణ గారిది మనం రోజు చదువుతున్నాం కదా. ఈరోజు కూడా ఒక కథ చదువుకుందాము పార్ట్ 1గా. అత్త తోడికోడలియ్యం అనే ఒక కథని చూద్దాం. ఆ రోజే తిరుపతి వెళ్ళి వెంకన్నను చూసి రావాలని పట్టుబట్టారు మా అత్తగారు. పని తీరికలేని మా వారు పై వచ్చే వారం వెళదాంలేమ్మా అన్నారు ఆఫీస్కి బయలుదేరుతూ. అపచారం అంటూ 2 చెంపలు వాచిపోయేట్టు బాదుకున్నారు మా అత్తగారు తన సొంత చేతులతో. నాకు నవ్వు వచ్చింది. కానీ మరుక్షణం అపచారం అంటూ నా చేతి వేలు కూడా 2 చెంపలు మృదువుగా తాకాయి. మరేమంటావురా అన్నారు మడిలో ఉన్న మా అత్తగారు. మర్చిపోయి వాకిలికి వేసిన కట్టెను ముట్టుకొని నేను చూసేలోగానే దూరం జరుగుతూ, పోనీ ఒక పని చెయ్యమ్మా, నీవు నీ కోడలు వెళ్ళిరండి, ఇంకొకసారి అందరం కలిసి వెళ్ళొచ్చు అన్నారు మా వారు. అయ్యో నెత్తిరాత, నీవు లేకుండా ఎట్టారా వెళ్ళడం, అపచారం రా, అట్టా అనకూడదు అంటూ దీర్ఘం తీశారు మా అత్తగారు. మరేం చేయమంటావమ్మా, అర్జెంట్ పనులన్నీ ఇవాళే ఉన్నాయి. ఇంకో వారం రోజుల దాకా నేను ఎక్కడికి కదలడానికి వీల్లేదు. అయినా నువ్వు ఇవాళే తిరుపతి ప్రయాణం అవుతానని నేనేం కలగన్నానా? అవును రోయ్, కలంటే జ్ఞాపకం వచ్చింది. ఈ రాత్రి వెంకన్న నా కల్లో కనిపించాడురా. ఎట్టా వచ్చాడనుకున్నావు? మన పక్కింటి పురుషోత్తమాచార్య లేడు, ముసలాయన, ఆయనలాగా వచ్చాడురా. ఒంటి నిండా నామాలతో వెండి పొన్ను వేసిన కర్ర ఒకటి చేతబట్టుకుని వాకిట్లోకి వస్తూనే అమ్మని అంటూ ఒక్క కేకేశాడురా. ఓయమ్మ, ఇదేమిటి ముసలాయనకి ఇంత కోపం వచ్చిందంటూ వంటింట్లో వంట చేస్తున్న దాన్నల్లా చేతిలో ఉన్న తప్పేలా ఆ పళంగా అక్కడే పడేసి హాల్లోకి పరిగెత్తుకొచ్చాను. అన్నట్లు ఆ హాలు మళ్ళీ మన ఈ హాల్లాగా లేదు. ఆ వంటిల్లు మన ఈ వంటిల్లు కాదు, మీ తాతగారి ఇంట్లో ఉండే వంటింటి లాంటిదని, మా పెత్తండ్రి వాళ్ళింటి హాల్ లాంటిదని కనిపించాయిరా. ఏదో ఒకట్లేమ్మా, త్వరగా చెప్పు, పోవాలి అన్నారు అప్పుడే టిఫిన్ తిని ఆయాసపడుతున్న మావారు. అపచారం రా, అట్టా అనుకో. ఆ నామాల ముసలాయన ఎవరో కాదురా, వెంకన్నే, సాక్షాత్తు ఆ వడ్డీ కాసులు వాడే అట్టా వచ్చాడురా. ఇంతకు ఏమైందనుకున్నావు? నన్ను చూస్తూనే ఆ ముసలాయన మండిపడుతూ, ఏం అమ్మని, నీ కళ్ళు నెత్తికెక్కినట్లున్నాయే, నన్ను చూడ్డానికి రావడం బొత్తిగా మానేశావే, నేనొక్కడిని ఉన్నానన్న మాటే మర్చిపోయావే, ఇంత పొగరా నీకు అంటూ చేతిలో ఉన్న పొన్నుకర్రతో నా నెత్తి మీద బాదడం మొదలెట్టాడురా. తలంతా బొప్పెలు కట్టిందంటే నమ్ము, కల్లోనే అనుకుంటానట, చూశాను. నేను తిరుపతి రాలేదన్న కోపంతో వెంకన్న ఈ విధంగా వచ్చి దండిస్తున్నాడు అని మా అత్తగారు అంటుంటే మా వారు ఫక్కున నవ్వి, భలే దేవుడే, మొత్తానికి తన్ను చూడటానికి రాకపోతే తన్ని రప్పించుకుంటున్నాడు అన్నారు. అపచారం రా, వెంకన్నతో వేళాకోళాలేమిట్రా, వెంకన్న అంటే ఏమనుకున్నావు? తప్పుంటే చెప్పు, తీసుకుని కూడా తంతాడురా. వెనకటికి మా అత్తగారిని వెండి చెప్పుతో కొట్టాట కల్లో కనబడి. మంచి వేళ మడిలో ఉన్నాను గనక చేతి కర్రతోనే నా నెత్తి కొట్టాడురా వడ్డీ కాసుల వాడు. మరి కొట్టడట్రా. మనం తిరుపతి వెళ్ళి దగ్గర ఏడాది కావచ్చిందా? కట్టిన ముడుపులన్నీ అట్లాగే పేరుకుపోయాయా? మరి ఆయనకు మాత్రం కోపం వచ్చిందంటే రాకేం చేస్తుంది? చూశాడు, తనే చక్కా బయలుదేరి వచ్చాడు నాకు బుద్ధి చెప్పడానికి. అందుకే ఈరోజు ఏమైనా సరే వెళ్ళి తీరాలనుకున్నాను. తీరా వెళదామనుకుని వెళ్ళకపోతే స్వామికి మళ్ళీ ఏం కోపం వస్తుందనని భయంగా ఉందిరా. సరే, నీవు తప్పనిసరిగా ఈరోజే వెళ్ళాలంటే మీ అత్తా కోడళ్ళిద్దరూ వెళ్ళి రావాల్సిందే. నేను ఆఫీస్లో దిగి కారు పంపుతాను. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక బయలుదేరి వెళ్ళండి, పని పిల్లవాడిని కూడా తీసుకుని అంటూ వెళ్ళి కారులో కూర్చున్నారు మావారు. అయితే ఇంతకు నువ్వు రావన్న మాటేగా? మీ వెంకన్నకు కోపం వచ్చినా సరే అపచారం రా. ఏం మాటలు రా అవి? మరి నన్నేం చేయమంటావమ్మా? ముఖ్యంగా ఈవేళ రేపు నేను కదలడానికి వీల్లేనని పనులున్నాయి. అబద్ధం కాదు. సరే, ఏం చేస్తాం? వెంకన్నకే నిన్ను కొండకు రప్పించుకోవాలని ఉంటే ఆ పనులన్నీ మధ్యాహ్నం లోపుగానే పూర్తి కాకూడదు. అవునవును అన్నట్లు వెంకటేశ్వర స్వామి బిజినెస్ దేవుడిగా నా పనులన్నీ మధ్యాహ్నంలోగా పూర్తి చేస్తాడేమో చూడాలి. తప్పక పూర్తి చేస్తాడురా. వెంకన్న రాత్రి నా కల్లోకి వచ్చినట్టు తనే వచ్చి తల చితగ్గొడతాడు. బాబోయ్ వద్దు, ఆయన అంత పని చేయకుండానే నేను కొండకు వస్తానని చెప్పు, కానీ ఈరోజు కాదు. అబ్బా, ఆ మాట అనుకురా, అపచారం రా. సరే, అనలే అనుకుంటాను అంటూ లెంపలేసుకున్నారు మావారు. సరే, నీ ఇష్టం, అంతా వాడి దయ. నువ్వు రానందుకు అపరాధ కానుకగా హుండీలో వేస్తాను.
ఆ పనేదో చెయ్యమ్మా, అలాంటి సదుపాయాలన్నీ నా లాంటి వాళ్ళ కోసం ఆ దేవుడు ముందే ఏర్పాటు చేశాడుగా అంటూ కారు స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు మా వారు. తిరుపతి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసి పెందరాడే భోజనం ముగించింది మా అత్తగారు. మావారు కూడా రాలేదన్న నిరుత్సాహంతో నేను 4 మెతుకులు తిని విధి లేక మా అత్తగారు వెంట బయలుదేరాను. మా వారు కారు పంపించారు. పెట్రోలు గట్రా వేయించి తిరుపతి వెళ్తున్నామని తెలియగానే డ్రైవర్ కూడా తన పిల్లల జబ్బుల బాపతు ఎన్నాళ్ళ నుంచో స్టాక్లో ఉన్న ముడుపులు, పిల్లల తల మీద శాస్త్రానికి వేసిన కత్తెర్ల బాపతు తల వెంట్రుకలు అన్నీ కలిపి ఒక చిన్న కిరసనాయిల డబ్బాలో పెట్టి తెచ్చుకుని ముందు సీట్లో తన పక్కనే పెట్టుకున్నాడా ఆ డబ్బా. ఆ ముడుపుల డబ్బా మీద ఎలాంటి సామాను పెట్టనివ్వకుండా కాపాడుకోవడానికి అవస్థ పడిపోయాడు డ్రైవరు. ముందు సీట్లో ఆ డబ్బా పక్కనే మా మలయాళం పనిపిల్లవాడు కూడా వచ్చి కూర్చున్నాడు. అంతటితో ఆగక వాడు బట్టలు పెట్టి తెచ్చుకున్న తోలు సంచి ఆ ముడుపుల డబ్బా మీద పెట్టాడు. డ్రైవర్ ప్రాణం విలవలా కొట్టుకుంది. తక్షణం ఆ తోలు సంచి తీసి సీటు కింద పడేస్తూ, అది స్వామి ముడుపుల డబ్బా, ఇది తోలు సంచి, అపచారం అంటూ సగం అభినయంతోనూ సగం వచ్చి రాని అరవ మాటలతోనూ మెల్లిగా చెప్పాడు డ్రైవర్. అసలు మా డ్రైవర్కు మలయాళం పనిపిల్లవాడికి ఎప్పుడూ సరిపడదు. పిన్నే వ్యాన్ ఇన్ ద బ్యాగ్ ఎంగే వెక్కండం తలే మెలయా అంటూ డ్రైవర్ మీద మండిపడ్డాడు మలయాళం. ఉస్ అరవక అమ్మగారు వస్తున్నారా అంటూ కారు దగ్గరికి వెళ్ళిన నన్ను చూపించాడు డ్రైవర్. మలయాళం నోరు మూశాడు. అత్తగారు వెనక ఉన్న వంటిల్లు, వడ్ల కొట్టు, స్టోరు గది, పూజా మందిరం ఉన్న గది అన్నీ నెంబర్ల వారీగా తాళాలు వేసుకుని సహారా ఎడారి భూదానం ఇచ్చినట్లు వంటింటి ముందున్న వసారాను మాత్రం వంటవాడికి వదిలేసి తోటవాడికి ఇంటి భద్రం అంతా చెప్పి వర్షం వచ్చినట్లయితే గొడ్లను కొట్టంలో కట్టేయమని చెప్తూ వచ్చి కారులో కూర్చున్నారు. ముడుపులు పెట్టిన తాటాకుల బుట్టతో సహా. ఈలోపుగా నేను మేడ మీద గదులన్నింటికి తాళాలు వేసుకుని వెళ్ళి కారులో కూర్చున్నాను. మరి తాళాలు అబ్బాయికి చెల్లద్దు అన్నారు మా అత్తగారు. వెళ్లే దోవలోనేగా ఆఫీసు, ఇచ్చి పెడదాం అన్నాను. కారు బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మా అత్తగారు కూర్చున్న వైపు కారు టైరు ఢామ్ అంటూ బ్రహ్మాండమైన మోతతో పంచర్ అయింది. ఓయమ్మ, ఏమిటి ఆ మోత అంటూ హడలిపోయి నన్ను గట్టిగా పట్టుకున్నారు మా అత్తగారు. నవ్వకుండా ఉండరా? అబ్బే ఏం లేదు అత్త, టైరు పంచర్ అయింది అన్నాను నవ్వు ఆపుకుంటూ. మరి ఎట్టాగు ఇప్పుడు అబ్బాయి కూడా రాలేదే అన్నారు మా అత్తగారు కంగారు పడుతూ. వేరే టైర్ ఉంటుంది, కారులో మార్చుకుంటాడు, మనం కాసేపు కారు దిగాలి అన్నాను. అట్లాగా అంటూ కారు దిగారు మా అత్తగారు నాతో పాటు. అయినా ముందున్న పాత బస్సే నయం, ఈ కొత్త కారు కంటే ఏనాడైనా ఆ బస్సు ఇట్టా డామ్ అంటూ పేలిందా? మా అత్తగారు చెప్పే బస్సు మా పాత ఫోర్డ్ వేన్, అది ఆమె అభిమానాన్ని చూరగొన్న బస్సు. డ్రైవర్ టైరు మార్చుకున్నాడు. తిరిగి కారులో కూర్చున్నాం. అసలే మధ్యాహ్న ప్రయాణం, అలవాట్లేక తలనొప్పి పట్టుకుంది. దానికి తోడు మా అత్తగారు నేనెరగని తన పుట్టింటి వాళ్ళని గురించి, వాళ్ళకు సంబంధించిన బంధువులు తిరుపతిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ గురించి, వాళ్ళల్లో తనతో మాట్లాడలేని వాళ్ళు ఎంతమందో, తనంటే పడిచచ్చే వాళ్ళు ఎంతమందో వాళ్ళందరినీ గురించి చెప్పి నా తలనొప్పి మరి కాస్త ఎక్కువ చేసింది. నిజంగానే తిరుపతిలో మా అత్తగారి బంధువులు ఎక్కువగానే ఉన్నారు. ఎవరింటికి వెళ్ళకపోయినా చిక్కే. అందుకే మా వారు వస్తే టైం లేదనే సాకుతో నేరుగా కొండకెళ్ళి స్వామి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తుంటారు. కొడుకు వెంట వచ్చినప్పుడు మా అత్తగారు కూడా నోరెత్తరు. కానీ నేను ఈసారి ఆమె చేతుల్లో చిక్కా. ఆమె ఎక్కడికి తీసుకువెడితే అక్కడికి వెళ్ళాలి చచ్చినట్లు. మా వారు వాళ్ళ పెద్దనాన్న ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యని పిలుచుకుని కొండకు వెళ్ళమని చెప్పారు. నిజంగానే మా బావగారిని తోటికోడల్ని చూసి చాలా కాలం అయింది. మనవడి పుట్టాక వెళ్ళనే లేదు. నామకరణానికి రాలేదని ఎంతో నిష్ఠూరంగా జాబు రాసింది మా తోడికోడలు. మా వారు వాళ్ళ పెదనాన్న ఇంటికి వెళ్ళమన్నప్పుడు మా అత్తగారు సరే అన్నారే కానీ తీరా తిరుపతి దగ్గరికి వచ్చేసరికి ఏమే మరి మా సరోజ ఇంటికి వెళ్ళి ఈ రాత్రి ఉండి తెల్లారగట్ల బయలుదేరి కొండకెళదామా? దాన్ని చూసి చాలా రోజులైంది ఏం అన్నారు సరోజ. మా అత్తగారి పెద్దక్క మనవరాలు, వద్దని నేనెట్లా చెప్పేది? మరి మీ అబ్బాయి బావగారింటికి వెళ్ళమన్నారు అని గొణిగాను మెల్లిగా. వాడంటానికేం లేస్తూ నీకు తెలియదేముంది చెప్పు. పైగా ఆ మధ్య నీ తోటికోడలికి పెద్ద జబ్బు చేసిందని, మంచంలోంచి లేవలేదని జాబు రాశాడుగా నరం. మరి ఇప్పుడు ఎట్టా ఉందో? ఇంత రాత్రప్పుడు మనం వెళ్ళి జబ్బు మనిషిని దాన్ని అవస్థ పెట్టడం ఎందుకు? దాని కోడలు ఇక్కడే ఉందో లేక పుట్టింటికి వెళ్ళిందో? అంతగా అయితే కొండ దిగి వచ్చేటప్పుడు చూసి వెళదాంలే, ఏమంటావు అన్నారు మా అత్తగారు. ఏమంటాను, సరే మీ ఇష్టం అన్నాను. కారు సరోజ ఇంటి ముందు
ఆగింది. సంతోషంగా కారు దిగబోతున్న అత్తగారు ఆగిపోయారు. బ్రేక్ వేసినట్లు సరోజ ఇంటి వాకిలికి తాళం వేసింది. కారు ఆగడం చూసి బయటకు వచ్చిన పక్కింటి వాళ్ళు చెప్పారు సరోజ మొగుడికి ట్రాన్స్ఫర్ అయిందని, 4 రోజుల క్రితమే తాడిపత్రి వెళ్ళిపోయారని. మా అత్తగారి ముఖం వెలవెలబోయింది. నా ముఖం చూడలేకపోయింది. పోనీ శకుంతల ఉందేమో చూసి పోదాముటే దగ్గరేగా అన్నారు మా అత్తగారు. అలాగే అన్నాను. శకుంతల మా తోడికోడలికి తోడికోడలను, మా అత్తగారి పుట్టింటి ఆడబడుచును. మా తోటికోడలంటే సరిపడకపోయినా శకుంతలంటే ప్రాణాలు ఇస్తుంది మా అత్తగారు. కారు శకుంతల ఇంటి ముందు ఆగింది. మళ్ళీ మా అత్తగారు కారు దిగబోతూ ఆగిపోయారు. శకుంతల ఇంటి ఆకిలికి కూడా తాళం వేసింది. మళ్ళీ ఆ పక్కింటి వాళ్ళే చెప్పారు పురిటికి పుట్టింటికి వెళ్ళిందని, ఆవిడ భర్త వాళ్ళ అన్నగారింటిలోనే ఉంటున్నాడని. మా అత్తగారి ముఖాన్ని కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు. ఏడ్చినట్టే ఉంది అని కాసేపు విసుక్కున్నారు మా అత్తగారు. సరే ఏం చేస్తాం, మీ తోటికోడలి ఇంటికే పోదాం పద అన్నారు మా అత్తగారు నీరసంగా. నా ప్రాణం లేచొచ్చింది. మా తోటికోడలి ఇంటి ముందు కారు ఆగింది. ఈసారి మా అత్తగారు బిగుసుకుపోయి కూర్చున్నారు. నేనే ముందు కారు దిగాను. నన్ను చూస్తూనే మా బావగారు ఎక్కడ లేని సంతోషంతో ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చారు కారు దగ్గరికి. రా అమ్మ, ఎన్నాళ్ళకి కనిపించావు, కారులో ఎవరు? కక్కే. ఏం కక్కి కారులోనే కూర్చున్నావు, లోపలికి రా, ముదిమనవన్నీ చూద్దువు గాని. ఏమిటో మీరంతా మమ్మల్ని బొత్తిగా మర్చిపోయారు అన్నట్లు తమ్ముడు రాలేదేం? అర్జెంట్ పనులున్నాయని ఆగిపోయారు. అట్లాగా? వాడికి ఎప్పుడూ అర్జెంట్ పనులే. ఇదిగో డ్రైవర్, కారు తీసుకెళ్ళి వీధి చివరనున్న విఎన్న గారి షెడ్లో పెట్టు. అబ్బాయి ఆ సామాన్లన్నీ లోపలికి తీసుకెళ్ళి నాయన అని మలయాళంలో చెప్పి రాండి కక్కి అంటూ మమ్మల్ని లోపలికి పిలుచుకెళ్లారు మా బావగారు. ఏమేవు మా కక్కి, మీ చెల్లెలు వచ్చారేవు, త్వరగా రా అంటూ వంటింట్లో ఉన్న మా తోటికోడల్ని కేకేశారు మా బావగారు. ఎట్లాగూ వాళ్ళకు మన ఇల్లు కనిపించిందా? అసలు మన మీద కోపంతో అసలు తిరుపతి రావడమే మానేస్తారేమో అనుకున్నా. పోన్లండి, దేవుణ్ణి చూడటానికైనా వచ్చారు కదా, ఇదిగో వస్తున్నా అంటూ వంటింట్లోంచి చదివేసింది మా తోటికోడలు. మా బావగారి ఇంటి వాకిళ్ళన్నీ ఎత్తు వెడల్పు లేని చిన్న వాకిళ్ళు. మా అత్తగారు జాగ్రత్తగా తల వంచి శరీరాన్ని అడ్డంగా తిప్పి లోపలికి రావడం చూచిన మా తోటికోడలు గుడ్లు తేలేసి, ఎవరు అత్తయ్యే అన్నది ఆశ్చర్యంగా దవడలు నొక్కుంటూ. ఏం అంత గుర్తుపట్టలేకుండా ఏమైనాను అని కోపంతో దీర్ఘం తీశారు మా అత్తగారు. దిష్టి తగులుతుందని పమిట కొంగు ఒంటి నిండా కప్పుకుంటూ. అబ్బే మీరేం కాలేదత్తా, మీ శరీరమే ఏదో. నీ ముఖంలే, త్వరగా వెళ్ళి మరదలి భోజనం సంగతి చూడు అంటూ మా బావగారు గుడ్లురిమి చూశారు మా తోటికోడల్ని. ఎందుకట్టా నన్ను గుడ్లురిమి చూస్తారు? తప్పేమన్నాను? ఒకప్పుడు నేను ఈ వాకిళ్ళన్నీ పట్టనని మీ కక్కి అందరికీ చెప్పి నవ్వలా? నేనేమీ నవ్వలేదమ్మాయ్ అంటూ మా అత్తగారు నట్టింట గుంజానికి ఆనుకుని కృష్ణ అంటూ కూర్చున్నారు. మా అత్తగారు చూడకుండా మా బావగారు మా తోటికోడల్ని చూసి పండ్లు కొరుకుతూ, అబ్బా నీ నోరు కుట్టి కుదుళ్ళల్లో పెట్టినా ఊరుకోవు కదా, ముందు వెళ్ళి మరదలి భోజనం సంగతి చూడమంటే. అట్లాగే నా కోసం అట్టే పెట్టిన ఆవు పాలున్నాయేమో కక్కికి ఇవ్వు, ఈ పూట నాకు అక్కర్లా. ఎందుకురా? నా కోడలు నా కోసం ఫ్లాస్కులో తెచ్చింది మా ఇంటి ఆవు పాలు, చాలు అవి ఉన్నాయిగా. ఆమె ఎప్పుడొచ్చినా మన ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదని ఏర్పాటుతోనే వస్తుందిలేండి. రావమ్మ చెల్లెల భోంచేద్దామంటూ నా చేయి పట్టుకుని వంటింటి వైపు పిలుచుకెళ్ళింది మా తోటికోడలు. ఇన్నేళ్ళు వచ్చినా నీ పెళ్ళం దాని బుద్ధి పోనిచ్చింది కాదురా నరం అన్నారు మా అత్తగారు తన బుద్ధి పోనివ్వకుండా. మా బావగారు మాట సర్దుతూ, దాని మాటలకేం కక్కి, నీకు తెలియనిదేముంది, ఒట్టి పిచ్చిది, నోరుందని వాగడమే తప్ప దానికి మనసులో ఏమీ ఉండదు, ఒట్టి బోళ అన్నారు. ఎప్పుడూ పెళ్ళాన్ని వెనకేసుకొస్తుంటాడని మా బావగారంటే కూడా మా అత్తగారికి కాస్త కోపం లేకపోలేదు మనసులో. ఏమో నాయన, మా తోటికోడలు పోయినప్పుడే ఈ ఇంటికి నాకు రుణం తీరింది. తోటికోడలైనా సొంత అక్క కంటే ఎక్కువగా చూసేది అన్నట్లు నీ కొడుకేడి అంటూ మాట మార్చారు మా అత్తగారు. వాడికి వరంగల్లో ఉద్యోగం అయింది కక్కి. వాడు వెళ్ళి అప్పుడే 2 నెలలైంది. ఇల్లు దొరకగానే కోడల్ని మనవన్ని తీసుకెళ్ళి అబ్బాయి దగ్గర దిగవిడిచి రావాలి. అట్టాగా అన్నట్లు నీ మనవడు ఎవడ్రా
నీ మనవడు ఏడ్రా నిద్రపోయాడా? అవును కక్కి, వాడికి వారం రోజుల నుండి దగ్గు జలుబు పట్టుకుని వదలడంలా. పాపం డీలా అయినాడు బిడ్డ. చూస్తావా? ఇప్పుడెందుకురా బిడ్డని నిద్ర లేపడం? రేపు పొద్దున్నే చూడొచ్చులే. ఇంతకు వాడికి అబ్బ పోలికొచ్చిందా అమ్మ పోలికొచ్చిందా అంటూ చిక్కు ప్రశ్న వేశారు మా అత్తగారు. మా బావగారు నవ్వి, అందరూ తాత పోలికే వచ్చిందంటున్నారు కక్కి అన్నారు. అట్టాగే కాకా పట్టండి మీ కక్కిని. అవ్వ పోలికొచ్చిందంటే రేపు వాడికి ఒక పూట అన్నం కూడా పెట్టతావిడ అని అందుకుంది మా తోటి కోడలు భోంచేసి ఆకుమడుస్తూ. మా బావగారు భయపడిపోయారు. మాట మారుస్తూ, కక్కి పాల ఫ్లాస్కులో కారులో ఉందా, లోపలికి తెచ్చాడా అంటూ వెళ్ళి సామాన్ల దగ్గరున్న ఫ్లాస్కు పండ్లు గ్లాసు తెచ్చి మా అత్తగారి ముందు భక్తిగా ఉంచారు మా బావగారు. ఇప్పుడే ఎందుకురా, కాసేపు ఉండి తీసుకుంటాలే అన్నారు మా అత్తగారు. తీసుకోకక్కి, ఒంటిపూట భోజనం, పాలు కూడా వేళకు తీసుకోకపోతే పెద్దతనంలో నీరసంగా ఉండదు అంటూ మా బావగారు కాసేపు బ్రతిమాలిన తర్వాత మెల్లిగా ముందుంచిన పండ్లు పాలు పక్షపాతం లేకుండా పుచ్చుకున్నారు మా అత్తగారు. మా తోటి కోడలు నేను భోంచేసి తమలపాకులు పందాలతో సహా వచ్చి మా అత్తగారు పక్కనే కూర్చున్నా. మా అత్తగారు మా తోటి కోడలు వచ్చేలోపుగానే అరటి పండ్ల తొక్కలన్నీ పక్కనే ఉన్న మంచం కిందకి తోసారు. మమ్మల్ని చూస్తూనే కృష్ణ అంటూ నేల మీదనే కాస్త నడుము వాల్చారు. అదేమిటి అమ్మాయి కింద పడుకున్నారు, పక్కనే మంచం ఉందిగా అన్నది మా తోటి కోడలు. ఈ కట్టెను ఎక్కడ పారేస్తే ఏంలే అన్నారు విరక్తిగా మా అత్తగారు. ఇన్నాళ్ళు మీ ఒళ్ళు కట్టే కానీ ఇప్పుడు అట్టా కాదే, పాపం పెద్దతనంలో వాతం వస్తే అవస్తే అన్నది అసాధ్యురాలైన మా తోటి కోడలు. మా బావగారు ఊరుకోమంటూ మా అత్తగారు చూడకుండా నెత్తి బాదుకున్నారు. నాకు వాతము రాలేదు, అవస్థ పట్టం లేదు. నేను ఎప్పుడు అట్లాగే ఉన్నా. అయినా తెలియక అడుగుతాను, వచ్చినప్పటి నుంచి నా ఒళ్ళుని గురించి వాతాన్ని గురించి చదువుతున్నావేమిటే గ్రంథం అన్నారు బాగా హీటెక్కిపోయిన మా అత్తగారు. నాడు నా లావుని గురించి దేశమంతా చెప్పి మీరు నన్ను ఎగతాళి చేయాలా అన్నది ఆ అక్కస్ కడుపులో పెట్టుకున్న మా తోటి కోడలు. నేనేమీ దేశమంతా చెప్పలేదు. చూసేవాళ్లకు కండ్లు లేకపోతేగా, కండ్లున్న వాళ్ళెవళ్ళు నేను లావుగా ఉన్నానని ఏనాడు అనలేదు. అయితే ఏమిటే నువ్వు అనేది? నా కండ్లు లేవంటావా? పండ్లు లేవంటే ఒప్పుకుంటాను. దాని దొంపదేగ కండ్లు కూడా లేవంటే ఎట్టా చచ్చేది? ఈరోజు జబ్బు చేసి నువ్వు చిక్కిపోయావేమో కానీ మొదల నుంచి నువ్వు లావనే సంగతి అందరికీ తెలిసిందేగా. అదిగో ఆ మాటే నేను అడుగుతున్నా. మొదటి నుంచి మీ ఒళ్ళు కట్టెలా ఉన్నా ఈరోజు పెట్టెలా ఉందని చూసే వాళ్ళందరికీ తెలియదంట. నన్ను చూసి నవ్విన వాళ్ళే ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వలేదంట. నవ్వితే నవ్వని, నీ చేత మాటలు పడమని భగవంతుడు నా ముఖాన్ని రాశాడు. తప్పుతుందా? నా చేత మీరేం మాటలు పడలేదమ్మాయో. అన్ని మాటలు నేనే మీ చేత పడ్డా. మా పుట్టింటి వాళ్ళు గతిలేని వాళ్ళు అన్నది మీరే. మా పుట్టింటి వాళ్లకు శుచి శుభ్రత తెలియదన్నది మీరే. మా వియ్యాల వాళ్ళని తిట్టిపోసింది మీరే. నా కోడలికి ముక్కు సొట్ట అన్నది మీరే. నా మగుడు నా మాట విని చెడిపోయాడన్నది మీరే. నేను గయ్యాడినని రాక్షసునని ఆడిపోసుకున్నది మీరే. ఆగిపోయేదేం? ఇంకా చదువు. నీ నోటికి అడ్డేముంది? ఎన్ని అభాండాలైనా వేస్తావు. నేనేం అభాండాలు వేయడంలా. ముఖం ఉంది, అద్దం ఉంది అనలేదని ప్రమాణం చేయండి. మధ్య నేనెందుకే ప్రమాణం చేయడం? పాప ఎక్కడుంటే భయం అక్కడుంటుంది. నాకేం మరి భయం లేనప్పుడు ప్రమాణం చేయడానికేం అన్నది లాయర్ కూతురైన మా తోటి కోడలు. ఇది ఫ్రెండ్స్ అత్తగారి కథలు అనే దాని నుంచి రిటర్న్ బై భారత్మతి రామకృష్ణ గారు రాసినటువంటి హాస్యమైనటువంటి కథ. ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నా. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.